నాగశౌర్య ఆ మధ్య కాస్త స్లో అయ్యాడు. గతంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండే ఈ యంగ్ హీరో వరుస ఫ్లాప్ల కారణంగా సినిమాలను తగ్గించాడు. గత ఏడాది డంగబబ్బలితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే నాగశౌర్య హిట్ కొట్టేశాడు అనే ఫీలింగ్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ గ్రాఫ్ ని అమాంతం పడేసింది. ఆ సినిమా తర్వాత నాగశౌర్య నుండి ఇంకో సినిమా రాలేదు. ఒక సినిమా మొదలయ్యింది కానీ మధ్యలోనే ఆగిపోయింది. దర్శకుడికి నిర్మాతకు మధ్య మనస్పర్ధలు రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఓ ఎన్ఆర్ఐ నిర్మాతగా మారి నాగశౌర్యతో సినిమా మొదలుపెట్టాడు. అరుణాచలం అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. హరీష్ జయరామ్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. 12 రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అడ్వాన్స్లతో కలిపి ఆ ప్రాజెక్ట్ కి దాదాపు 12 కోట్ల బడ్జెట్ అయిందట. దర్శకుడికి నిర్మాతకి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ఫిలిం ఛాంబర్ లో ఇష్యూ కూడా జరుగుతుందట. కథా చర్చల కోసమే స్టార్ హోటళ్లలో సిట్టింగులు వంటివి వేసి లక్షల్లో బిల్లులు చేయించారంటూ ఆ ఎన్ఆర్ఐ నిర్మాత ఆరోపించినట్లు తెలుస్తుంది. 12 రోజుల షూటింగ్ కంటే అదే ఎక్కువైందని తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సెటిల్మెంట్లు సినీ నిర్మాతలు చేస్తారో లేదో చూడాలి. నాగశౌర్య ఆ మధ్య కాస్త స్లో అయ్యాడు. గతంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండే ఈ యంగ్ హీరో వరుస ఫ్లాప్ల కారణంగా సినిమాలను తగ్గించాడు. గత ఏడాది డంగబబ్బలితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే నాగశౌర్య హిట్ కొట్టేశాడు అనే ఫీలింగ్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ గ్రాఫ్ ని అమాంతం పడేసింది. ఆ సినిమా తర్వాత నాగశౌర్య నుండి ఇంకో సినిమా రాలేదు. ఒక సినిమా మొదలయ్యింది కానీ మధ్యలోనే ఆగిపోయింది. దర్శకుడికి నిర్మాతకు మధ్య మనస్పర్ధలు రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఓ ఎన్ఆర్ఐ నిర్మాతగా మారి నాగశౌర్యతో సినిమా మొదలుపెట్టాడు. అరుణాచలం అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. హరీష్ జయరామ్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. 12 రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అడ్వాన్స్లతో కలిపి ఆ ప్రాజెక్ట్ కి దాదాపు 12 కోట్ల బడ్జెట్ అయిందట. దర్శకుడికి నిర్మాతకి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ఫిలిం ఛాంబర్ లో ఇష్యూ కూడా జరుగుతుందట. కథా చర్చల కోసమే స్టార్ హోటళ్లలో సిట్టింగులు వంటివి వేసి లక్షల్లో బిల్లులు చేయించారంటూ ఆ ఎన్ఆర్ఐ నిర్మాత ఆరోపించినట్లు తెలుస్తుంది. 12 రోజుల షూటింగ్ కంటే అదే ఎక్కువైందని తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సెటిల్మెంట్లు సినీ నిర్మాతలు చేస్తారో లేదో చూడాలి. నాగశౌర్య ఆ మధ్య కాస్త స్లో అయ్యాడు. గతంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండే ఈ యంగ్ హీరో వరుస ఫ్లాప్ల కారణంగా సినిమాలను తగ్గించాడు. గత ఏడాది డంగబబ్బలితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే నాగశౌర్య హిట్ కొట్టేశాడు అనే ఫీలింగ్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ గ్రాఫ్ ని అమాంతం పడేసింది. ఆ సినిమా తర్వాత నాగశౌర్య నుండి ఇంకో సినిమా రాలేదు. ఒక సినిమా మొదలయ్యింది కానీ మధ్యలోనే ఆగిపోయింది. దర్శకుడికి నిర్మాతకు మధ్య మనస్పర్ధలు రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఓ ఎన్ఆర్ఐ నిర్మాతగా మారి నాగశౌర్యతో సినిమా మొదలుపెట్టాడు. అరుణాచలం అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. హరీష్ జయరామ్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. 12 రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అడ్వాన్స్లతో కలిపి ఆ ప్రాజెక్ట్ కి దాదాపు 12 కోట్ల బడ్జెట్ అయిందట. దర్శకుడికి నిర్మాతకి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ఫిలిం ఛాంబర్ లో ఇష్యూ కూడా జరుగుతుందట. కథా చర్చల కోసమే స్టార్ హోటళ్లలో సిట్టింగులు వంటివి వేసి లక్షల్లో బిల్లులు చేయించారంటూ ఆ ఎన్ఆర్ఐ నిర్మాత ఆరోపించినట్లు తెలుస్తుంది. 12 రోజుల షూటింగ్ కంటే అదే ఎక్కువైందని తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సెటిల్మెంట్లు సినీ నిర్మాతలు చేస్తారో లేదో చూడాలి. నాగశౌర్య ఆ మధ్య కాస్త స్లో అయ్యాడు. గతంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉండే ఈ యంగ్ హీరో వరుస ఫ్లాప్ల కారణంగా సినిమాలను తగ్గించాడు. గత ఏడాది డంగబబ్బలితో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే నాగశౌర్య హిట్ కొట్టేశాడు అనే ఫీలింగ్ వచ్చింది. కానీ సెకండ్ హాఫ్ గ్రాఫ్ ని అమాంతం పడేసింది. ఆ సినిమా తర్వాత నాగశౌర్య నుండి ఇంకో సినిమా రాలేదు. ఒక సినిమా మొదలయ్యింది కానీ మధ్యలోనే ఆగిపోయింది. దర్శకుడికి నిర్మాతకు మధ్య మనస్పర్ధలు రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఓ ఎన్ఆర్ఐ నిర్మాతగా మారి నాగశౌర్యతో సినిమా మొదలుపెట్టాడు. అరుణాచలం అనే కొత్త దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. హరీష్ జయరామ్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. 12 రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే అడ్వాన్స్లతో కలిపి ఆ ప్రాజెక్ట్ కి దాదాపు 12 కోట్ల బడ్జెట్ అయిందట. దర్శకుడికి నిర్మాతకి మధ్య వచ్చిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి ఫిలిం ఛాంబర్ లో ఇష్యూ కూడా జరుగుతుందట. కథా చర్చల కోసమే స్టార్ హోటళ్లలో
సిట్టింగులు వంటివి వేసి లక్షల్లో బిల్లులు చేయించారంటూ ఆ ఎన్ఆర్ఐ నిర్మాత ఆరోపించినట్లు తెలుస్తుంది. 12 రోజుల షూటింగ్ కంటే అదే ఎక్కువైందని తెలుస్తుంది. మరి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి సెటిల్మెంట్లు సినీ నిర్మాతలు చేస్తారో లేదో చూడాలి.